హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2026 ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ మెరిట్ లిస్ట్ని మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో మీ నేమ్ ఉంటుంది, మీ ర్యాంక్ ఉంటుంది, సో అలాగే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ నేమ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లేకపోతే నెక్స్ట్ ఏ లిస్ట్లో ఉంటుందో అని కూడా నేను చెప్తాను. సో అలాగే ఇక్కడ ఉన్న మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి. సో మనకి ఓవరాల్గా ఎంతమంది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు అంటే సో 14,310 స్టూడెంట్స్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సో మరి కాంపిటీషన్ ఎలా ఉంది అన్న అంటే సో ఓవరాల్గా కాంపిటీషన్ చూస్తే మనం ప్రీవియస్గా క్వాలిఫై లిస్ట్లో కానీ సో ఏ కాంపిటీషన్ అయితే చూసామో ఆ కాంపిటీషనే ఉంది. సో నేను మీకు చెప్తాను. అండ్ ఎవరన్నా మీ డీటెయిల్స్ రాంగ్గా ఉన్నా, ఇందులో మీ పేరు లేకపోయినా కూడా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా 3 లిస్టులు రిలీజ్ చేశారు. సో ఒకటి వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారో బట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదో, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా, సో వాళ్ళకు కూడా సపరేట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో అది కూడా ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీరు ఫీ పే చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఉంటే 24th ఆగస్టు 4 PM లోపు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ పెండింగ్లో ఉందో, ఎందువల్ల అంటే వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల, సో వాళ్ళకు కూడా సపరేట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో వీళ్ళు కూడా 24th ఆగస్ట్ లోపు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి, సో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి రిమార్క్స్, ఆ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 24th ఆగస్ట్లో మీరు సబ్మిట్ చేయకపోతే మళ్ళీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు రాదు. అలాగే లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో అది కూడా చెక్ చేసుకోండి, ఎందుకు నాట్ ఎలిజిబుల్లో కూడా ఇచ్చారు చూడండి. అండ్ ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్గా ఉంటే మీరు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి 25th ఆగస్ట్ లోపు సో ఆ లిస్ట్ అగ్రిమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయండి. అన్న కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ పెరుగుతుందా అని చాలామంది అడుగుతుంటారు. సో ప్రెజెంట్ అయితే ఇన్ డీటెయిల్గా నేను అనాలిసిస్ చేయలేదు, కానీ ఓవరాల్గా చూశాను లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కాంపిటీషన్ ఎలా ఉంది అని. సో మనకి ఎలా అయితే క్వాలిఫైడ్ లిస్టులో కాంపిటీషన్ కనిపించిందో మెరిట్ లిస్ట్లో కూడా కాంపిటీషన్ అలానే కనిపిస్తుంది. సో కాబట్టి మనం క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏ కట్ ఆఫ్ అయితే చెప్పుకున్నామో మోస్ట్లీ అదే కట్ ఆఫ్ రిపీట్ అవ్వచ్చు. బట్ ఇన్ డీటెయిల్డ్గా నేను చూడాలి. ఇప్పుడు మనకి ఈచ్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీకంటే పైన ఎంతమంది ఉన్నారో కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్తాను దీనికి సంబంధించి ఈచ్ కేటగిరీలో సో మనకి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత రావచ్చు అనేది నేను మళ్ళీ మీకు పర్సనల్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. కానీ ఇప్పుడు ఈ ఓవరాల్గా చూస్తే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే క్వాలిఫైడ్ లిస్ట్లో ఏ కాంపిటీషన్ ఉందో అదే కాంపిటీషన్ కనిపిస్తుంది. అండ్ ఇన్ డీటెయిల్గా మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో మీకు వచ్చిన మార్క్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో మనం సపరేట్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసాం, vishnusmartinfo.com అని. సో నీట్ 2027 బ్యాచ్ కోసం క్రియేట్ చేశాము. సో లైవ్ క్లాసెస్ కోసం. అలాగే ఎవరైతే కౌన్సిలింగ్కి చూస్తుంటారో కౌన్సిలింగ్లో ఫ్రీ గైడెన్స్ అనేది మీకు ఈ వెబ్సైట్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది, మీరు వెబ్సైట్లోకి వెళ్ళగానే సో అక్కడ నుంచి మీ మార్క్స్, లోకల్ రీజన్ ఇవి మీరు ఎంటర్ చేసేస్తే మీ కాలేజ్ కూడా మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే క్వాలిఫై లిస్ట్ వరకు నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను డీటెయిల్స్ అనేవి, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ దీన్ని అప్డేట్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసిన తర్వాత కేటగిరీ వైజ్గా ఎంతవరకు రావచ్చు, సో ఏ కాలేజ్లో మీకు సీట్ రావచ్చు అనేది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.